ఇక మరి కాసేపట్లో గుంటూరు కార్పొరేషన్ కి మేయర్ ఎన్నిక జరగనుంది. ఉత్కంఠ రేపుతోంది గుంటూరు మేయర్ ఎన్నిక. కోవెలమూడి రవీంద్ర ఎన్నిక లాంఛనమే అంటోంది టీడీపీ. అయితే వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం బరిలో అచ్చాల వెంకటరెడ్డి ఉన్నారు. కార్పొరేషన్ కు ఇప్పటికే కూటమి వైసీపీ కార్పొరేటర్లు చేరుకున్నారు. గుంటూరు నుండి మా ప్రతినిధి నాగరాజు లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రెండు పార్టీల వాళ్ళు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సో గుంటూరు మేయర్ ఎన్నికకి ఏం జరగబోతోంది? కొద్దిసేపటి క్రితమే జేసీ భార్గవ్ తేజ్ ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ప్రారంభమైన వెంటనే మేయర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 56 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఒక కార్పొరేటర్ చనిపోవడంతోనే 56 మందిలో ఎంతమంది వచ్చారు, అందులో పార్టీ విక్ ప్రకారం ఎంతమంది ఈ సమావేశానికి వచ్చిన వారిలో ఏ పార్టీకి చెందిన వారు ఎంతమంది అనేది కూడా మొదటగా కౌంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళలో దాదాపు 50% పైగా ఒక ఓటు రావాలి. 50% ప్లస్ 1 ఓటు వస్తే గెలిచినట్టుగా మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తారు. కాబట్టి కొద్దిసేపటి క్రితమే కార్పొరేటర్లంతా కూడా వచ్చి వారి సీట్లలో ఆసీనులై ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే మరొక వైపు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మొత్తం 5+2 7 వైసీపీకి సంబంధించిన 2 ఎమ్మెల్సీలు, కూటమికి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 1 ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని కూడా కొద్దిసేపటి క్రితమే కౌన్సిల్ హాల్కు చేరుకోవడం జరిగింది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం బలంలో అయితే 34 మంది కూటమికి ఓటు వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. 29 మంది వైసీపీకి ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. అయితే వైసీపీకి సంబంధించిన 27 మంది కార్పొరేటర్లు ఎంతమంది కౌన్సిల్ సమావేశానికి వచ్చారు, రాని వారు ఎవరైనా ఉన్నారా, గైర్ హాజరైతే వారు ఎవరు అనేది కూడా కొద్దిసేపట్లో మనకు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ కూడా మరొక అరగంటలో ముగిసే అవకాశం కనిపిస్తుంది. కూటమి అభ్యర్థిగా ఉన్న కోవెలమూడి నాని స్పష్టంగా విజయం సాధించే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.